పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన నిన్న స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా రూపొందిస్తున్నామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు సరఫరా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు రప్పించామని చెప్పారు. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖకు వస్తున్నాయని తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ సిటీ నిర్మిస్తున్నామని తెలియజేశారు. అమరావతిలో గ్లోబల్ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఇక భారత హై కమిషనర్ శిల్పక్ అంబులతో సీఎం భేటీతో అయ్యారు. ఇక ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్షించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు టాస్ ఎంగ్ చాయ్తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల గురించి పలువురు ప్రొఫెసర్లు ఆరా తీశారు. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తమ భాగస్వామ్యాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, ఏఐ వర్సిటీల్లో పరిశోధనలకు సహకారం అందించాలని సీఎం కోరారు. సీఎం చంద్రబాబు ఇవాళ వరల్డ్ సిటీ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారని, కానీ తాను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక కాంగ్రెస్ హిపోక్రసీ రాజకీయాలు ఆపివేయాలని, తనకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలిచేసి నాయకులు గద్దెనెక్కారు అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్లను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు అందరూ జెన్జీ గురించి మాట్లాడుతున్నారని, అయితే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కింది అని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్జీ కంటే ముందు తరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో వేర్పాటువాద భావజాలాల వైపు మళ్లీ ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తనను కదిలించాయి అని అన్నారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి జీఎంఆర్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభ తేదీపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా అక్కడ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై ఏపీ విమాన ప్రయాణికుల సంఘం చేసిన సూచనలకు జీఎంఆర్ యాజమాన్యం స్పందించింది. విమాన ప్రయాణికులంతా సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్ మరింత జటిలమవుతుందని, నగరంలో పలుచోట్ల బిజినెస్ కమ్ వెయిటింగ్ లాంజ్లు పెట్టాలని ఆ పాట కోరింది. ఇక అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇందుకోసం జీఎంఆర్ గ్రూప్ ముంబైలో ప్రత్యేకంగా కంటైనర్లను తయారు చేస్తుంది. 40 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు కలిగిన కంటైనర్లు ప్రాథమికంగా 5 తీసుకొస్తుంది. వాటిని నగరంలో ఎంపిక చేసిన బస్టాపుల్లో ఉంచి ఏసీ, టాయిలెట్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో ఉన్న కంటైనర్ల దగ్గరకు చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. క్యాబ్ల కంటే తక్కువ ఛార్జీతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలో తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటైనర్ లాంచ్లు ఏర్పాటు చేయడం విశేషం. వీటిని బస్టాప్లకు కొంత దూరంలో పెడుతున్నారు. సాధారణ బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇవి వేరుగా ఉండాలని భావిస్తున్నారు. విశాఖకు ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. వాటిలో తొలి విడత 20 బస్సులు 4 రోజుల్లో ఇక్కడకు వస్తాయి. ఇక ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి జలాల తరలింపు సాధ్యం కాదని జాతీయ జల అభివృద్ధి సంస్థ స్పష్టం చేసింది. దీనికి కారణం ఇచ్చంపల్లిలో మిగులు జలాలేవీ లేకపోవడమేనని తెలియజేసింది. ఇచ్చంపల్లిలో 75% నీటి లభ్యతే ఉన్నందున మిగులు జలాలు అందుబాటులో లేవని తేల్చి చెప్పింది. గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం కేంద్ర జల సంఘం సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది.
దీని ప్రకారం 2023 నాటికి ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలు 75% అందుబాటులో ఉన్నాయి. మిగులు జలాలేవి అందుబాటులో లేవని NWDA ఓ నివేదికలో స్పష్టం చేసింది. 1980 నుంచి ఇప్పటి వరకు గోదావరి జలాలపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం 4189 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు అవసరమవుతాయని తెలిపింది. ఈ జలాలను తరలించాలి అంటే ఇచ్చంపల్లి నుంచి సాధ్యం కాదని, ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ వినియోగించుకొని సాగునీటిని వాడుకోవాలని అభిప్రాయపడింది. కానీ గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సాగునీటిని ఇతర ప్రాంతాలకు బదలాయించేందుకు వీల్లేదు అని కూడా స్పష్టం చేసింది. అయితే ఛత్తీస్గఢ్ వాడుకోకుండా వదిలేసిన 149 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి కావేరికి తరలించేందుకు ముందస్తుగా అనుమతులు పొందాల్సి ఉంది అని NWDA వివరించింది. దీంతో ఛత్తీస్గఢ్ అనుమతి ఇస్తేనే గోదావరి కావేరీ అనుసంధాన పథకానికి కదలిక వచ్చే వీలుందని నిపుణులు చెబుతున్నారు. నీటి లభ్యత లేకపోవడంతో ఇచ్చంపల్లి నుంచి కావేరీకి గోదావరి జలాలను తరలించడం ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర జలవనరుల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బూత్ లెవెల్ అధికారులు, 68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, 175 మంది ఈఆర్ఓలు, 1076 మంది ఏఈఆర్ఓలు, 28 మంది డీఈఓలు సర్విధుల్లో ఉన్నారు అని తెలియజేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ ప్రక్రియ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది మే 25 నాటికి ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకు BLOలు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫామ్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫారాల్లో ఓటర్లకు సంబంధించిన కొంత సమాచారం ముందుగానే ముద్రించి ఉంటుంది అన్నారు. దాని తర్వాత ఉండే కాలంలో 2002 ఎలక్టోరల్ రోల్లో ఎక్కడంటే అక్కడ ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఇక 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోతే అమ్మ, నాన్న, తాత ఇలా ఓటరు కుటుంబీకులకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుంది అన్నారు. ఆ విధంగా నమోదు చేయలేని పక్షంలో ఈసీ నిర్ణయించిన 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఇప్పటికే 100% ఫారాల ముద్రణ పూర్తి కాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైంది అన్నారు. BLOల ఇంటింటి సర్వే తొలి రోజు 4,12,384 ఎన్యూమరేషన్ ఫామ్లను పంపిణీ చేశారని, వాటిలో 4,115 ఫామ్ల వివరాలను డిజిటలైజేషన్ చేశారు అని ఆయన తెలియజేశారు. BLOల సర్వే ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది అని అన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఫైల్ పెట్టింది. ఇక ఇటీవల టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ప్రత్యేకంగా నిర్వహించాలి అని ఉపాధ్యాయుల నుంచి డిమాండ్లు పెరిగాయి. రాష్ట్రంలో సుమారు 80,000 మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. టీచర్లందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఇచ్చిన టెట్ నోటిఫికేషన్లోనూ ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకుని టెట్ రాసుకోవచ్చు. గత ఏడాది చివర్లో నిర్వహించిన టెట్లో 15,000 మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై ప్రతి నెల 200 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఏపీఎస్సీ ద్వారా జరిగే నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితిని 2 లేదా 3 ఏళ్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. కాంట్రాక్ట్, మినిమం టైమ్ స్కేల్పై పనిచేస్తున్న టీచర్లకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2003లో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలుకు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా త్వరగా అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీంతో 11,000 మంది టీచర్లకు మేలు జరుగుతుంది. గత ఏడాది బదిలీ అయిన పాత స్థానాల్లోనే కొనసాగుతున్న 900 మంది టీచర్లను ఈ నెలలో బదిలీ స్థానానికి పంపేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశ పనులు పూర్తి చేయాలని, ఈ విధంగా రాష్ట్రంలోని పలు ప్రాధాన్య ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. గోదావరికి ఎగువ నుంచి వరద వస్తే పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం పనులతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చివరిగా కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను నిన్న రుతుపవనాలు తాకాయి. సాధారణంగా జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది 5 రోజులు ఆలస్యంగా రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు జోరందుకోలేదు. ఇక బంగాళాఖాతం స్తబ్దుగా ఉండడంతో రుతుపవన ప్రభావిత వర్షాలు లేవు. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఏర్పడిన వాతావరణ అనిశ్చితితోనే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా రాయలసీమలో నిన్న పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఒక్కొక్కరు పిడుగుపాటుకు మరణించారు. ఇవాళ కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాక స్పందించడం కంటే ముందుగానే తీవ్రతను అంచనా వేసి నిరోధక చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని అన్నారు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని, రాబోయే 4 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఖాతాలో జమైన 1300-600 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారు అని అన్నారు. మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, కేటీఆర్తో కలిసి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని అన్నారు. తెలంగాణకు నిధులిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ఇక్కడ బీజేపీ మూసుకోవాల్సి వస్తుంది అన్న భయంతోనే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారని అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం వెనక్కి తేవడం, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేయడం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలు ఇచ్చి ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాటిని అమలు చేయని ఆయన రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేబినెట్ రాజీనామా చేయాలన్న బీజేపీ నాయకుల డిమాండ్కు రేవంత్ జవాబిచ్చారు. హైదరాబాద్ మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల నుంచి తీసుకునే రుణాన్ని తానెందుకు అడ్డుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెడ్కో, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయని, ఐఆర్ఎఫ్సీ కూడా అలాగే ఇస్తుంది అని అన్నారు. మెట్రో మొదటి దశ టేక్ ఓవర్ కోసం ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం మంజూరు కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఐఆర్ఎఫ్సీ రుణానికి సంబంధించి ముఖ్యమంత్రి తొలిసారి రాష్ట్ర ప్రజలకు వివరాలు వెల్లడించాలని వ్యాఖ్యానించారు. మెట్రో 2వ దశకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది అని కిషన్ రెడ్డి అన్నారు. 50% నిధులు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అన్నారు. ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతి నెల క్షేత్రస్థాయికి వెళ్లాలని గతంలోనే ఆదేశించినట్లు సీఎం రేవంత్ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వెంటనే వివరణ కోరాలి అని నిర్దేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దు అని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల పాటు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఆకలి తెలియకుండా చేయడంతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకాన్ని నిన్న ప్రారంభించారు. స్కూళ్ల ప్రారంభం సందర్భంగా రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 1,08,00,000 ఓట్లను ఏదో ఒక కారణం చూపించి పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే అవకాశం ఉందని, అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ను ఆషామాషీగా తీసుకోవద్దు అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని మంత్రులకు, సర్కు సంబంధించి నియమితులైన లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం స్పష్టం చేశారు.
సర్లో భాగంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సిద్ధమవుతుంది అని అన్నారు. అనుమానాస్పదం పేరుతో పక్కన పెట్టిన ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తే తర్వాత చేసేది ఏమీ ఉండదు అని హెచ్చరించారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ను పార్టీ స్థానిక ముఖ్య నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటర్లు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లినా వలస వెళ్లినా వారి ఓట్లు తొలగింపునకు గురికాకుండా జాగ్రత్త వహించాలి అన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీలోగా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు సంబంధించిన పార్లమెంటు అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించాలి అని చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇన్ఛార్జిను అప్రమత్తం చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జే బాధ్యత తీసుకోవాలి అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత వహించాలి అన్నారు. సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని, ఇది అత్యంత ప్రమాదకరమని సందర్భమని, ఇక అప్రమత్తంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల నిర్లక్ష్యం, రవాణా శాఖ అధికారుల అత్యుత్సాహం పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. బస్సుల్లో వెళ్తున్న పిల్లలను నడి రోడ్డుపై దించేసి తనిఖీలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోని బస్సులను అప్పటికప్పుడు సీజ్ చేసే క్రమంలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే కాలం వెళ్లదీస్తూ వస్తుంది. ఇక చెయ్యని తప్పునకు అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా విద్యాసంస్థల పునః ప్రారంభ సమయంలో రవాణా, ట్రాఫిక్ పోలీస్ శాఖలు రోడ్లపై విస్తృతంగా బస్సుల తనిఖీలు చేపడుతున్నాయి. ఇక సరైన పత్రాలు లేని, ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేని బస్సులు, వ్యాన్లపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే సీజ్ చేస్తూ ఉంటాయి. కొత్త గోదాముల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటిని కేంద్రమే నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రాధాన్యంగా తీసుకుంది అని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ఆలోచన చేయాలి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. పంటల కొనుగోలు విషయంలో కేంద్రం తన బాధ్యతను వదిలేసి రాష్ట్రాలపై భారం మోపడం సమంజసం కాదు అన్నారు. రాష్ట్రం కొనుగోలు చేసిన 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను కేంద్రమే తీసుకోవాలని చెప్పారు. పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష సరైంది కాదు అన్నారు. ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్ష అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడ్మిట్ కార్డులు నీట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పరీక్షను నిర్వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించగానే విద్యార్థులు భారీ సంఖ్యలో వెబ్సైట్ను సందర్శించారు. అయితే పోర్టల్ తెరుచుకోవడానికి చాలా సమయం పడుతోందని, మధ్యలోనే నిలిచిపోతుంది అని, టైమ్అవుట్ ఎర్రర్స్ ని చూపిస్తోంది అని అనేక మంది సోషల్ మీడియాలో తెలియజేశారు. నీట్ పేపర్ లీకేజ్, పరీక్షకు మళ్లీ సన్నద్దం కావడంతో ఇక ఇప్పటికే తాము తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే ఈ సమస్యలు ఏమిటి అని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడ్మిట్ కార్డుల విషయంలో ఈ పరిస్థితి ఉంటే ఫీజు రీఫండ్స్ అంశంలోనూ సమస్యలు తలెత్తుతాయి అని తెలియజేశారు. రీఫండ్ కోసం తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించిన తర్వాత కూడా వివరాలు ఇవ్వలేదంటూ వెబ్సైట్లో కనిపించింది అని పలువురు తెలియజేశారు. మరికొందరు తమకు తెలియకుండా రీఫండ్ అవసరం లేదు అనే ఆప్షన్ను సెలెక్ట్ చేశామని, రీఫండ్ కోసం ఈ ఆప్షన్ను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించాలని ఎన్టీఏకు విజ్ఞప్తులు చేశారు. అడ్మిట్ కార్డుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను కూడా అందుబాటులో ఉంచాలి అని, బ్యాంకు ఖాతాల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని పలువురు ఎన్టీఏకు సూచించారు. కాగా ఈ ఫిర్యాదులపై ఎన్టీఏ స్పందిస్తూ విద్యార్థులు భారీ సంఖ్యలో సందర్శించడం వల్ల తమ సర్వర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దడానికి నిపుణులు పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే 4 లక్షల మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలియజేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగానికి అనువుగా లేని వాహనాల్లో E20 పెట్రోల్ను ఉపయోగిస్తే వాహన బీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అంటూ అతిపెద్ద బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తమ బ్లాగ్లో పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. 2023కు ముందు నాటి వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగించడం నిర్లక్ష్యం కింద పరిగణించే అవకాశం ఉంది అని ఈ నెల 9న తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయిస్తుండడం, దీంతో వాహనాల ఇంజిన్లపై ప్రభావం ఉంటుంది అని, మైలేజ్ తగ్గుతుందని నిపుణులు చెబుతూ ఉండడం నేపథ్యంలో దీనిపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో తాజాగా తమ బ్లాగ్లోని పోస్టును సవరించి వివరణ ఇచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్యపై రాజస్థాన్లో దాడి జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్తో
సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్లో అమరవీరుల స్మారకం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దీప్ కేను ఓ మద్దతుదారుడు తన భుజాల మీద ఎక్కించుకుని వేదిక పైకి తీసుకువస్తూ ఉండగా కొంతమంది ఆయన వైపు దూసుకువచ్చారు. ఇందులో కొంతమంది దీప్ కేను పలుమార్లు చెంపదెబ్బ కొట్టారు. మిగతా వారు కిందికి లాగడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీజేపీ మద్దతుదారులు వారిని దూరంగా లాక్కెళ్లారు. కొందరిని కొట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దాడిపై దీక్పే స్పందించారు. 1, 2 కాదు, ఇలాంటివి 100 దాడులు చేసినా తన నోరు మూయించలేరు అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా 2 దేశాలు సంకేతాలు చేస్తాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందంపై డిజిటల్గా ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం హార్మోజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా తెరిచింది అని, చమురు నౌకలు ప్రయాణం కూడా మొదలుపెట్టాయి అని తెలిపారు. 19న జలసంధిని పూర్తిగా తెరుస్తారని అన్నారు. ఈ ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో 2 దేశాల మధ్య శాశ్వత శాంతి సంధి కోసం తదుపరి చర్చలు జరుగుతాయి అని తెలిపారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ మొదటిసారి అధికారికంగా ధృవీకరించింది. అయితే అది శాంతి ఒప్పందం కాదని, అవగాహన ఒప్పందం మాత్రమేనని ఆ దేశ మీడియా తెలియజేసింది. ఈ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూసే బాధ్యత అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ స్పష్టం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలువరించే బాధ్యత కూడా అమెరికాదేనని అన్నారు. ఖచ్చితమైన షరతుల మేరకే ఈ ఒప్పందానికి తాము అంగీకారం తెలిపామని ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి కాజేమ్ ఖరీబాబాదీ తెలియజేశారు. ఇరాన్లో 107 రోజుల యుద్ధంలో అమెరికా $112 బిలియన్ నష్టపోయిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది. ఇదే సమయంలో అమెరికాలోని వినియోగదారులపై ఇంధన తదితర భారం $58.6 బిలియన్ చేరింది. అమెరికా కాంగ్రెస్ కు పెంటగాన్ చెప్పిన లెక్కలను ఆ ట్రాకర్ ఉటంకిస్తూ యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చు చేశారని చెప్పింది. అప్పటి నుంచి రోజుకు $1 బిలియన్ చొప్పున ఖర్చయిందని పేర్కొంది. ఈ యుద్ధ కాలంలో ప్రతి అమెరికా కుటుంబంపై పెట్రోల్, డీజిల్ ఖర్చు అదనంగా $447.52 మేరకు పెరిగింది. అమెరికా ఇరాన్ యుద్ధానికి తెరదించుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ముసాయిదా ఒప్పందాన్ని భారత్ సహా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో స్వాగతించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అశాంతి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది అని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. యుద్ధానికి ముగింపు పలికేలా 2 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ ఎక్స్లో తెలియజేశారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరినా ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తుల విడుదల ఇరు దేశాల మధ్య ఓ ప్రతిబంధకంగా మారనుంది. చర్చల ప్రారంభానికి ముందే స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులు $12 బిలియన్ అమెరికా విడుదల చేస్తుంది అని ఇరాన్కు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇరు దేశాల మధ్య 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ 60 రోజుల చర్చల కాలంలో $24 బిలియన్ అమెరికా విడుదల చేస్తుంది అని తెలిపింది. అలాగే ఇరాన్ పునర్నిర్మాణ నిధుల కింద $300 బిలియన్ అందించడానికి ప్రతిపాదిత ఒప్పందంలో అమెరికా వాగ్దానం చేసింది అని వివరించింది. శాంతి ఒప్పందం ప్రకటనకు కొద్ది క్షణాల ముందు ఓ సీనియర్ ఇరాన్ అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. అయితే స్తంభింపచేసిన ఆస్తులో $12 బిలియన్ విడుదల చేయడానికి అమెరికా అంగీకారం తెలుపలేదని, ఇరాన్ చెబుతున్నదంతా అవాస్తవమని అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియాన్ తన కథనంలో తెలిపింది. ఇరాన్ చేసిన వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు స్తంభింపచేసిన నిధులకు విడుదల చేయబోము అని ఆ అధికారులు స్పష్టం చేశారు అని చెప్పింది. ఒక్క మ్యాచ్లో ఎన్ని మలుపులో ఆద్యంతం హైడ్రామా నెలకొన్న భారత్ శ్రీలంక మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. ఇక మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయగా ఇందులో శ్రీలంక గెలిచింది. దీంతో ఈ ముక్కోణపు సిరీస్ లో భారత్ కు 2వ ఓటమి ఎదురైంది. లంకతో పోరులో మొదట భారత్ 49.2 ఓవర్లో 265 పరుగులకు ఆల్అౌట్ అయింది. టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో జట్టు ఓ దశలో 7 వికెట్లు కోల్పోయి 143 స్కోర్తో నిలిచింది. ఈ స్థితిలో సూర్యాంశ్ 72, విప్రాజ్ 51 పరుగులు 8వ వికెట్కు 104 రన్స్ జోడించడంతో భారత్ కోలుకుంటోంది. ఇక విజయకాంత్, సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. అయితే విప్రాజ్ 2 సార్లు పిచ్ మధ్యలో నుంచి పరిగెత్తడంతో భారత్కు 10 రన్స్ పెనాల్టీ విధించడం తీవ్ర ప్రభావమే చూపించింది.
దీంతో లంక తమ ఛేదనకు లంక కూడా 265 స్కోరే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సమర విక్రమ 93, డిక్వెల్ల 37 రన్స్తో రాణించారు. బదోనికి 2 వికెట్లు దక్కాయి.